హిందూ మతంలో దేవునికి సంబంధించిన ఎన్నో స్తోత్రాలు ఉంటాయి. వాటిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతూ పఠిస్తూ ఉంటాం. లేకుంటే వింటూ ఉంటాం. కానీ ఏ స్తోత్రం చదివితే ఏ రకమైన ఫలితం వస్తుందో తెలుసుకుని చదవడం వలన మరింత ఎక్కువ లాభాల్ని పొందొచ్చు. ఫలితం కూడా మరింత ఎక్కువ వస్తుంది. ఇక అవి ఏమిటో ఆ స్తోత్రాలు ఏ స్తోత్రం చదివితే ఏ విధమైన ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గణనాయక అష్టకం పఠిస్తే విజయాల్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్య సమస్యలు, నిరుద్యోగంతో బాధపడేవారు ప్రతిరోజు స్నానం చేసి ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠించాలి. మనసులో ఉండే సర్వ భయాలు హరించడం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించాలి. విద్యలో రాణించాలి అంటే విశ్వనాథాష్టకం, సర్వ దోషాలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యాష్టకం, ఇక అన్ని రకాల శని దోషాలు, పిశాచ పీడల లాంటివి తొలగిపోవాలి అంటే హనుమాన్ చాలీసా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఉమామహేశ్వరాష్టకం చదవాలి. ప్రత్యేకించి హనుమాన్ కటాక్షం కోసం రామరక్షా స్తోత్రాన్ని చదవాలి. ఆపదలోనూ ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు శత్రుభయం ఇటువంటి వాటి నుండి బయటపడాలి అంటే అత్యంత శక్తివంతమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని పఠించాలి.